తాజాగా ఢిల్లీలో విపక్షాలకు సంబంధించి ఇండియా కూటమి సమావేశం జరిగితే కీలకమైన డీఎంకే పార్టీ దానికి గైర్హాజరైంది. కారణం లేకపోలేదు. ఇక్కడ తమిళనాడులో డీఎంకే ప్రత్యర్థి విజయ్ కూటమిలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నారు. మాకు నమ్మక ద్రోహం చేశారు అని చెప్పి డిఎంకే అసంతృప్తిగా ఉండి ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసింది. యాక్చువల్గా అంటే కాంగ్రెస్ నుంచి దూరం జరిగారు. ఈ క్రమంలో ఇప్పుడు డిఎంకే నెక్స్ట్ జాతీయ స్థాయిలో వాళ్ళ వ్యూహం ఏంటి? దానికి ఒక వ్యూహం అంటూ ఉండాలి కదా. బీజేపీ కూటమిలోకి వెళ్ళలేరు. ఇండియా కూటమిలో అది ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి తమిళనాడులో. అందుకని చెప్పి స్టాలిన్ తాజాగా మరో వ్యూహంతో ముందుకెళ్తూ ఉన్నారు అని, దానికోసం వాళ్ళ నాయకులను సీనియర్ ఎంపీలను రంగంలోకి దిగారు అన్నది జాతీయ మీడియాలో కూడా రిపోర్ట్ కాబోతున్నటువంటి వార్తలు, మన లోకల్ మీడియాలో కూడా, మన తెలుగు మీడియాలో కూడా అవి రిపోర్ట్ కాబడ్డాయి. ఏంటది? బీజేపీకి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా మూడో కూటమి, అంటే దాన్నే మళ్ళీ థర్డ్ ఫ్రంట్, ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికోసం ఒక వేదిక ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఆ వేదికలో చేరవలసిందిగా బీజేపీ కాంగ్రెస్కి మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ వల్ల నష్టపోయిన ప్రాంతీయ పార్టీలకు ప్రధానంగా ఆహ్వానాలు పంపిస్తూ ఉన్నారు. సో డిఎంకేకి సంబంధించిన సీనియర్ నేతలు ఆ పని ఆల్రెడీ మొదలెట్టారు అని. సో అదే జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డిఎంకే ప్రపోజల్ వచ్చి చేరుతుంది. అండ్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం జాతీయ స్థాయిలో చాలా క్లియర్గా ఉంది. మేము ఏ కూటమిలోనూ భాగస్వాములు కాదలుచుకోలేదు, ఏ కూటమిలోనూ ప్రత్యక్షంగా చేరదలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోణంలోనే, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏ కూటమైనా కావచ్చు, ఏపీకి మేలు చేస్తుంది, ఏపీకి ప్రయోజనాలు దక్కడం కోసం అంటే ఎవరితోటైనా అవసరమైన మేరకు వాళ్ళకు మద్దతు ఇస్తాము అని చెప్పి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. సో స్టాలిన్ పెట్టే ప్రపోజల్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే ఓకే చెప్పడం దాదాపు జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే ఆయన వ్యూహం ఇప్పుడు కాదు, 19లోనే క్లియర్గానే ఉంది. 19 రిజల్ట్స్ రాకముందే క్లియర్గా ఉంది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కాదు, అప్పటి నుంచి క్లియర్గానే ఉంది. అండ్ అదే సమయంలోనే స్టాలిన్ ప్రతిపాదిస్తున్న థర్డ్ ఫ్రంట్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది కూడా $1 మిలియన్ ప్రశ్ననే. ఇప్పటికిప్పుడు బీజేపీనో ఇటు కాంగ్రెస్ లేకుండా ఏదైనా ఒక కూటమి జాతీయ స్థాయిలో మనుగడ సాధించగలుగుతుందా? ఓన్లీ ప్రాంతీయ పార్టీలతోనే ఒక వేదిక ఏర్పాటైతే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర రాజకీయాలే పరిగణలోకి తీసుకొని వాళ్ళు ముందుకెళ్తారు. కాబట్టి అప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఈ కూటమి ఎట్లా విజయం సాధిస్తుంది? ఈ కూటమి ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతుంది? సో చాలా ప్రస్తుతం ప్రశ్నలుగానే ఉన్నాయి. బట్ స్టాలిన్ అయితే ఒక వ్యూహాన్ని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారట, ఒక వేదికను. మరి ఎంత విజయవంతం అవుతుంది అన్నది తెలియదు, రాబోయే రోజుల్లో తెలియాలి.